పార్లమెంట్లో జరిగిన సంఘటన ఏంటంటే ఒకసారి మనం వీడియో చూద్దాం, చూడండి ఒకసారి. मान्यवर, अभी एक फैशन होगा, अभी एक फैशन होगा है आम्बेडकर 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 आम्बेडकर। इतना नाम अगर भगवान का लेते तो 7 जन्मों तक स्वर्ग मिल जाता। अच्छी बात है। ఎస్, ఇప్పుడు ఈ మాట పార్లమెంట్లో అమిత్ షా గారు ఎందుకు అన్నారంటే, కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ ప్రతి దగ్గర మొన్న కూడా పార్లమెంట్లో రాజ్యాంగాన్ని చూపిస్తూ రాజ్యాంగం అని చెప్తున్నారు. అసలు రాజ్యాంగాన్ని ధ్వంసం చేసింది, రాజ్యాంగాన్ని, ప్రిన్సిపల్స్ని, రాజ్యాంగాన్ని అవమానించిందే కాంగ్రెస్ కదా. ఇప్పుడు మొట్టమొదటిసారిగా ప్రజాస్వామ్యాన్ని కుట్ర చేసిందే గాంధీ. స్వతంత్రం రాకముందు ప్రజాస్వామ్యబద్ధంగా కాంగ్రెస్ అధ్యక్షుని ఎన్నికలు జరిగినప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి మెజారిటీ ఓట్లు మోర్ దెన్, అంటే మొత్తం 17 ఓట్స్ ఉంటే మెజారిటీ దాదాపు నియర్లీ 14-15 ఓట్స్ పటేల్ గారికే వస్తాయి. అందులో నెహ్రూకి వచ్చిన ఓట్లు 0. ఆ రోజు గాంధీజీ గారు సర్దార్ పటేల్ గారిని రాజీనామా చేయించి విత్డ్రా చేయించి 0 ఓట్లు వచ్చిన నెహ్రూని కాంగ్రెస్ అధ్యక్షుడిగా చేసిండు. ఆ రోజు మొట్టమొదటిసారిగా ప్రజాస్వామ్యాన్ని కూని చేసిందే గాంధీ కదా. ఇది అందరికీ తెలిసిన విషయమే కదా. రాజ్యాంగ స్వతంత్రం వచ్చింది, రాజ్యాంగం రాసుకున్నాము. ఇందిరాగాంధీ పీరియడ్లో కూడా సెక్యులర్ అనే పదం, ఇప్పుడు రాజ్యాంగంలో ఏదైనా ఒక ఆర్టికల్ కావచ్చు లేకపోతే యాడ్ చేయాలంటే పార్లమెంట్లో ఉభయ సభల్లో ఓటింగ్ జరుగుతుంది. ఆ ఓటింగ్లో మెజారిటీ దేనికి వస్తే అది జరగాలి. మరి సెక్యులర్ అనే పదము ఇవాళ రాజ్యాంగంలో చేర్చబడ్డది కదా, దానికి ఏమైనా ఓటింగ్ జరిగిందా? ఆ రోజు ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పీరియడ్ పెట్టేసి దేశంలో ఉన్న నాయకులందరినీ జైల్లో పెట్టి బలవంతంగా రాజ్యాంగంలో చేర్చిందామె. మరి ఇది రాజ్యాంగాన్ని కూని చేయడం కాదా? దీని రాజ్యాంగాన్ని అవమానించడం కాదా? రాజ్యాంగ ప్రిన్సిపల్స్ అవమానించడం కాదా? ఎవరు చేస్తారు? ఇప్పుడు బీజేపీ మొన్న ఆర్టికల్ 370, ఆర్టికల్ 370ని ఆ రోజు అంబేద్కర్ గారు భయంకరంగా దాన్ని వ్యతిరేకించాడు. ఆర్టికల్ 370 ఉండొద్దు, దేశం మొత్తం ఒకటే రాజ్యాంగం ఉండాలి, ఒకటే జెండా ఉండాలని చెప్పింది అంబేద్కర్. కానీ ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ బలవంతంగా, స్వతంత్రం వచ్చిన బలవంతంగా కాశ్మీర్ని వేరు చేసి 2 రాజ్యాంగాలు 2 జెండాలు పద్ధతిని తీసుకొచ్చింది. ఆ రోజు 370 ఆర్టికల్ని పూర్తిగా వ్యతిరేకించింది ఎవరు? అంబేద్కర్ గారు కాదా? అలాంటి రాజ్యాంగంలో 370 ఆర్టికల్ని తీసేటప్పుడు బలవంతంగా పెట్టారా, లేకుంటే ఉభయ సభల్లో చట్టాలు పెట్టి ఆ ఉభయ సభల్లో తీర్మానం చేశారా, ఓటింగ్ తీర్మానం చేశారా లేదా బీజేపీ? మరి రాజ్యాంగాన్ని అంత పెద్ద 370 ఆర్టికల్ని, అంబేద్కర్ వ్యతిరేకించిన ఆర్టికల్ని కూడా రాజ్యాంగంలోని ప్రిన్సిపల్ ఆధారంగానే ఓటింగ్ విధానం ద్వారానే తీసుకొచ్చి ఆర్టికల్ 370 తీసేసిన బీజేపీ అంబేద్కర్ అవమానించిందా? ఏంటి మీరు మాట్లాడేది? కాంగ్రెస్ ఈ మధ్యలో ఏమవుతుందంటే ఏ దాన్నైనా కూడా అంబేద్కర్ ఫోటో అడ్డం పెడుతుంది, రాజ్యాంగాన్ని అడ్డం పెట్టేసి వీళ్ళేదో రాజ్యాంగ ప్రకారం పోతున్నారు, మిగతా వాళ్ళందరూ కూడా రాజ్యానికి వ్యతిరేకంగా పోతున్నారు అని చెప్పేసి ఒక రాంగ్ ప్రాపగండను తీసుకొచ్చి దేశంలో అశాంతిని ప్రేరేపిస్తున్నాడు రాహుల్ గాంధీ. ఆయన మత్తులో పాపం మా అంబేద్కరిస్టులు అందరూ పడిపోతున్నారు. అంబేద్కర్ గారిని ఇంత గౌరవంగా చూస్తూ, ఇంత గౌరవంగా ఒక ఉన్నతమైన స్థానంలో ఆయన పేరును పెడుతూ గౌరవించింది బీజేపీ.